ఓకే. హాయ్ అండి అందరికి. నేను మీ డేవిడ్. మీరు చూస్తున్నారు డేవిడ్ డ్రై క్లీనర్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం టాపిక్ వచ్చేసి వైట్ షర్ట్, గంజి పెట్టిన షర్ట్ మనం ఎంత ఈజీగా అయితే ఐరన్ చేసుకోవచ్చో మీకు ఈరోజు చూపిస్తాను. చూడండి, ఇది వచ్చేసి మనం వైట్ షర్ట్ అయితే చేస్తున్నాం. బ్రాండెడ్ వైట్ క్లబ్ వచ్చేసి బ్రాండెడ్ ఉంది. చూడండి, ఫస్ట్ అయితే మనం కాలర్ అయితే చూడండి ఏ విధంగా చేస్తున్నాను. మనం చూసారు ఎంత స్టిఫ్గా అయితే కాలర్ వచ్చేసిందో. మీకు ఏంటంటే ఇది పాయింట్ టు పాయింట్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియోలో. లాస్ట్ వరకు చూడండి. నెక్స్ట్ మనం కాలర్ అయితే చేసుకున్నాం కదా, నెక్స్ట్ మనకు షోల్డర్ అండి. షోల్డర్ అనేది కూడా చూడండి ఏ విధంగా చేస్తున్నాం అన్నది మీకు పాయింట్ టు పాయింట్ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి షర్ట్ లాస్ట్లో ఫినిషింగ్ చూద్దరు కానీ ఏ విధంగా వస్తుంది అన్నది చూపిస్తాను. చూసారు కదా, మనకి షోల్డర్ కూడా అయిపోయింది. నెక్స్ట్ మనం హ్యాండ్స్ కూడా చూసుకోండి నేను ఏ విధంగా చేస్తున్నాను. మనకి ఇటు సైడ్ మన కింద కుట్లన్నీ ఉంటాయి కదా, పైకి వచ్చేలా పెట్టుకోవాలి మనకి స్ట్రైట్. ఇప్పుడు మనకి షర్ట్ అయితే క్లియర్గా అయితే వస్తుంది. సింపుల్గా మనం మెయిన్ చేసేదంతా హ్యాండ్స్తో ఎక్కువ బాగా సర్దుకుంటే సరిపోతుంది. మనకి ఐరనింగ్ అనేది ఆటోమేటిక్గా అనేది వచ్చేస్తుంది. మెయిన్ మన హ్యాండ్స్ అనేది ఎక్కడైనా సరే పాయింట్ టు పాయింట్ మన హ్యాండ్స్ సర్దుకోవడంలో ఉంటుంది. హ్యాండ్స్ అనేది సర్దుకున్న దాన్ని చూడండి ఏ విధంగా వచ్చింది అన్నది. చూసారా, ఇది చూపిస్తాను లాస్ట్లో ఫినిషింగ్ కూడా ఎంత నీట్గా అయితే వస్తుందో క్లియర్గా అయితే. తర్వాత మన బ్యాక్ సైడ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్తాను. మన బ్యాక్ సైడ్ కూడా చూడండి, కింద మనకు ఫోల్డ్ చేసుకునే దగ్గర అయితే ఒక బటన్ అయితే ఉంటుంది. ఆ బటన్ దగ్గర ఏ విధంగా చేయాలని చూపిస్తాను. చాలామంది అయితే అక్కడే మిస్టేక్ చేస్తారు. దానివల్ల ఏంటంటే షర్ట్ అనేది కూడా చాలా చూడడానికి బాగోదు. మనం ఫస్ట్ అదండి అలాగ వన్ సైడ్ ఎక్కించుకోవాలి ఐరన్ బాక్స్ అనేది. నెక్స్ట్ సెకండ్ సైడ్ కూడా ఇలా సెకండ్ ఎక్కించుకోవాలి. మనకి ఈ విధంగా ఎక్కించుకుంటే కనుక మనకి ముడతలు అనేవి అసలు రావండి, చాలా నీట్గా అయితే వస్తుంది. నెక్స్ట్ లాస్ట్లో మనం పైన అయితే ఎక్కించుకుంటే సరిపోతుంది. చూడండి, మనకు ఒక ముడత కూడా రాదు. ఈ విధంగా అయితే నీట్గా అయితే వస్తుంది. సేమ్ ఈ హ్యాండ్స్ కూడా అంతేనండి. మనం ముడతలు రాకుండా ఉండాలంటే మెయిన్ మనం హ్యాండ్స్ అనేది ఫుల్గా లెవెల్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా లెవెల్ చేసుకున్న తర్వాత చేయడం ఏంటంటే మొత్తం అన్నీ కూడా మనకి బ్రాండెడ్ షర్ట్స్ అండి. ఇవి వైట్ క్లబ్, తర్వాత పీటర్ ఇంగ్లాండ్, బ్లాక్బెర్రీ, ఇవన్నీ వైట్ షర్ట్లు అండి. ఇవి ఒకసారి ఇప్పుడు మనకే ఇస్తారు. మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోలో కూడా చూపించాను మీకు ఈ షర్ట్స్ అనేది, వైట్ షర్ట్స్. ఈ వైట్గా రావడానికి కూడా నేను ఒక వీడియో అయితే చేశాను, మనం ఏ లిక్విడ్లో వాడతాం అన్నది కూడా. చూడండి, ఈ విధంగా అయితే మనం ఎక్కించాలి. ఫస్ట్ ఒకవైపు, సెకండ్ వైపు, తర్వాత సెంటర్లో అయితే ఎక్కించుకుంటే మనకు ముడతలని రావడం చాలా నీట్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం ఏంటంటే బ్యాక్ సైడ్ సెంటర్ అండి ఇది. చూడండి, ఇది కూడా ఏ విధంగా చేస్తున్నాను. మనకు ఫుల్గా వాటర్ అయితే జరుపుకోవాలి, అప్పుడైతే మనకు ముడతలు రాకుండా ఉంటుంది నీట్గా. చూడండి, చాలామంది ఏంటంటే సెంటర్లో ఓన్లీ ఒక లెవెల్గా అయితే తీసుకొచ్చేస్తారు. మనం అలా కాకుండా టూ స్టెప్స్ కింద అయితే తీసుకోవాలి. ఫస్ట్ హాఫ్ ఒకటి, సెకండ్ హాఫ్ ఒకటి. ఎందుకంటే ఇది మనకి డ్రై వాష్ కదండి, నీట్గా అయితే రావాలి. ఎందుకంటే ఒకసారి చేయించుకుంటే మన దగ్గర నెక్స్ట్ టైం మళ్ళీ మన దగ్గరికి తీసుకురొచ్చేలాగా ఉండాలి, కానీ వేరే విధంగా అయితే ఉండకూడదు. అందుకని నీట్గా అయితే చేసుకోవాలి మనం. నెక్స్ట్ చూడండి, మనం ఫ్రంట్ వచ్చేసి మనకి రైట్ సైడ్ ఇది మనం ఫుల్గా సర్దుకున్న తర్వాత ఇది కూడా ఫ్రంట్లో ఇప్పుడు కూడా మనం ఐరన్ బాక్స్ అనేది ఈ విధంగా నేను ఇప్పుడు ఏ విధంగా చేస్తానో ఆ విధంగానే చేయండి. అడ్డంగా అయితే ఎక్కించకూడదు. అడ్డంగా ఎక్కించడం లేదంటే అడ్డంగా కూడా చార్లు కనిపిస్తుంది మీకు ఐరన్ బాక్స్ ఆనవాళ్ళు అయితే వచ్చేస్తుంది. అందుకని మనం స్ట్రైట్గానే పెట్టుకోవాలి.
ఐరన్ బాక్స్ అనేది స్ట్రైట్గానే వెళ్ళాలి. మనకి ఫ్రంట్ షోల్డర్లో కూడా బ్యాక్ సైడ్ ముడతలు వస్తాయి, అవి కూడా పైకి మనం లాక్కోవాలి. చూపిస్తాను మీకు. చూసారు కదా, వాటర్ కొట్టుకుని తడుపుకున్న తర్వాత స్ట్రైట్గానే వెళ్ళాలి ఐరన్ బాక్స్ అనేది. చూడండి ఏ విధంగా నేను ఫ్రంట్కి వెళ్తుందో సేమ్ ఆ విధంగానే మనకి ఫ్రంట్ వెళ్ళాలి. ఇది వచ్చేసి వైట్ షర్ట్ కాబట్టి మనం వైట్ షర్ట్ ఎవరైనా సరే చేసే ముందుల చిన్న ముడత పడినా సరే మనకు క్లియర్గా అయితే కనిపిస్తుంటుంది. అదే మనం నార్మల్ ఐరన్ చేసి కలర్ షర్ట్లు కానీ అవి అయితే ఆ విధంగా ఏమి ఉండండి. జస్ట్ మనం స్పీడ్గా అయితే చేసుకోవచ్చు. ఇవైతే స్టార్చ్ పెట్టింది, తర్వాత ఏంటంటే ఫుల్ వైట్ కాబట్టి మనం షర్ట్ అనేది కొంచెం కేర్ తీసుకోవాలి. అప్పుడే మనకి షర్ట్ అనేది మంచి లుక్ అనేది వస్తుంది. ఎందుకంటే వైట్ షర్ట్ అనేది మనకి ఎక్కువ లుక్ ఇస్తుంది కాబట్టి ఈ షర్ట్ అనేది వైట్ షర్ట్ చాలా నీట్గా అయితే చేయాలి. సో మనం ఇలా స్ట్రైట్గా పాయింట్ టు పాయింట్ పెట్టుకోవాలి. చూడండి నేను ఏ విధంగా పెట్టాను. మనం ఇలా పాయింట్ టు పాయింట్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మనం ఇలా సర్దుకోవాలండి. బ్యాక్ సైడ్ గట్ట ఏ ముడతలు గట్ట లేకుండా నీట్గా సర్దుకున్న తర్వాత మనం అయితే ఫస్ట్ చేసింది అయితే కొంచెం సైడ్ తీసుకొని నెక్స్ట్ దీన్ని కూడా వాటర్ కొట్టుకుని ఇది కూడా సేమ్ ఇంతండి లెవెల్గానే తీసుకెళ్ళాలి. ఐరన్ బాక్స్ అనేది అడ్డంగా అయితే తిప్పకూడదు. మనకి అప్పుడే సూపర్ ఫినిషింగ్ అయితే వస్తుంది. చూసారు కదా ఏ విధంగా వాటర్ కొట్టాను. సేమ్ ఐరన్ బాక్స్ కూడా మనం స్ట్రైట్గా అన్నదే నడిపించాలి దీన్ని ఐరన్ బాక్స్ను. మనకి అన్నం ముడతలు గట్రా ఉంటే ఒకవేళ ఏంటంటే మనకి లైట్గా వాటర్ అనేది మళ్ళీ స్ప్రే చేసుకుని మన ఐరన్ బాక్స్ అనేది పెట్టుకుంటే లెవెల్గా అయితే వచ్చేస్తుంది. ఇది అందులో ఏ ఇబ్బంది ఏమి ఉండదు. నెక్స్ట్ మనకి ఏ వీడియో కావాలన్నది కూడా మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే నెక్స్ట్ మనకి ఏ వీడియో చేయాలన్నది కూడా నాకు కామెంట్ అయితే చేయండి. మన ఈ వీడియోకి మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియోకి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మీనట్టు మరి కొంతమందికి మన వీడియో అనేది రికమెండ్ అయితే అవుతుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, తప్పకుండా లైక్ చేయండి. తర్వాత ఈ వీడియో ఎలా ఉన్నదో బాగా మనకు షర్ట్ అనేది బాగా వచ్చిందా, నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేసానా లేదన్నది కూడా మనకైతే ఒక కామెంట్ అయితే చేసి పెట్టండి. ఎందుకంటే మన ఛానల్ ఎక్కువ మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబర్స్ అయితే చాలా తక్కువ మంది అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలాగైతే ఒక రౌండ్ అయితే వాటర్ అనేది స్ప్రే చేసుకోవాలి. సో చూసారు కదా మనకు వైట్ షర్ట్ అయితే ఈ విధంగా ఫినిషింగ్ అయితే వస్తుంది. ఈ విధంగా చేసుకుంటే నార్మల్ షర్ట్ అనుకోండి మనకి వితిన్ 2-3 మినిట్స్లో అయిపోతుంది. ఇది వైట్ షర్ట్ కాబట్టి అది కూడా స్టార్చ్ పెట్టిన షర్ట్ కాబట్టి మనకి లేట్ అయితే అవుతుంది. మీకు పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నేను ఇంత ఈ వీడియో అయితే ఇంత లేట్గా చేశాను. వీడియో అయితే ఇంత లేట్ అయింది, టైం ఎక్కువ తీసుకుంది. సో మనం ఇలాగ ఫోల్డింగ్ అయితే చేసుకున్న తర్వాత కూడా మనం ప్రెస్సింగ్ అయితే ఎక్కువ పెట్టకూడదు. ఐరన్ బాక్స్తో అయితే ప్రెస్సింగ్ పెట్టకూడదు. జస్ట్ మీకు ఏమన్నా డౌట్ ఉంటే హ్యాండ్స్తోనే జస్ట్ ఇలా అంటే సరిపోతుంది. చూడండి నేను ఏ విధంగా హ్యాండ్స్తో ఇలాగ అంటున్నాను, అలా అంటే సరిపోతుంది. ఐరన్ బాక్స్ అయితే ఏదైనా ఐరన్ బాక్స్ అయితే పెట్టద్దు, దానివల్ల మనకి ఫినిషింగ్ అనేది కూడా దెబ్బవుతుంది. జస్ట్ ఇలా చేతితో హ్యాండ్స్తో అనండి. ఒకవేళ అలా అనకపోయినా కూడా ఇంకా మనకు బాగానే ఉంటుంది. చూడండి నేను ఏ విధంగా వేసుకున్నానో అలా వేసుకుంటే సరిపోతుంది. ఫైనల్ ఫినిషింగ్ అయితే ఏ విధంగా వచ్చి చూపిస్తాను. సో ఫ్రెండ్స్ మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. మన అడ్రస్ వచ్చేసి కాకినాడ రమణయ్యపేట స్టేడియం రోడ్ అండి. ఇది డేవిడ్ డ్రై క్లీనింగ్.